హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ ట్రిక్స్ లక్ష్మి ఛానల్. ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాము, రజస్వల అయిన అమ్మాయికి, ప్రథమ రజస్వల అయిన అమ్మాయికి దిష్టి తగులుతుందా? అమ్మాయికి దిష్టి ఎందుకు తగులుతుంది? అమ్మాయికి దిష్టి తగిలితే ఏమవుతుంది? అమ్మాయి దిష్టి దోషాన్ని ఏ విధంగా తొలగించాలి? ఈ విషయాలన్నీ తెలుసుకుందామండి. అలాగే మన ఛానల్లో వచ్చిన రజస్వల వీడియోస్కి కామెంట్స్ వచ్చాయి. ఆ కామెంట్కి ఒక్కొక్క వీడియో అన్నమాట. ఇది ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళందరూ యూజ్ చేసుకోండి. అలాగే అవసరమైన ప్రతి ఒక్క తల్లిదండ్రులకి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే వినియోగించుకోండి. మన వీడియోలోకి వచ్చేస్తే, ప్రథమ రజస్వల అయినప్పుడు అమ్మాయికి తప్పకుండా దిష్టి తగులుతుంది. ఎందుకు తగులుతుంది దిష్టి అంటే, అమ్మాయిని చాప పైన కూర్చోబెట్టడానికి చాలామంది ముత్తైదువుని పిలుస్తాం కదా మనం. ఆ ముత్తైదువులందరూ వచ్చి వాళ్ళందరూ చేతుల మీదుగా అమ్మాయిని చాప పైన కూర్చోబెట్టి వాళ్ళ ఆశీస్సులు అనేవి ఇస్తారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా అమ్మాయిని చూస్తారు. కళ్ళతోటి చూస్తే ఎక్కువ కళ్ళు ఒకేసారి ఒకే వస్తువుని చూసినప్పుడు ఆ దిష్టి దోషం అనేది ఎక్కువైపోతుందన్నమాట. అలాగే మన పెద్దలు కూడా చెప్తారు కదా, నరుడు కంటి చూపుకి నల్లరాయి అయినా పగులుతుంది అని. అది కూడా చూడొచ్చు మనం. దాని ప్రకారం చూసుకున్నా కూడా ఒక వస్తువుని కానీ మనిషిని కానీ ఎక్కువ దృష్టి అంటే ఎక్కువ మంది ఒకేసారి ఒకే వస్తువుని కానీ ఒకే మనిషిని కానీ ఒకేలాగా ఒకే కంటితో వాళ్ళ కళ్ళతో చూస్తారో వాటిపైన ఈ దృష్టి దోషం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకనే దిష్టి అనేది తగులుతుందన్నమాట. మన పిల్లలకైనా సరే దిష్టి తగులుతుంది అని చెప్తారు కదా. దిష్టి అంటే ఏంటి అని అంటే, కంటి చూపు యొక్క ప్రభావం దిష్టి అనేదండి. అదే దృష్టి అంటే. అలా దృష్టి దోషం ఎక్కువైతే ఆ వస్తువుని కానీ మనుషులకు కానీ ఏదో ఒక అనర్థం జరుగుతుంది అని మన పెద్దలు నమ్మకం. అంతేకాకుండా అదే నిజమండి. చాలాసార్లు గమనించినట్లయితే మనం ఒక్కొక్కసారి చూడండి, ఎక్కువ మంది చూపులో మనల్ని ఆకర్షించినట్లయితే ఆ దృష్టి దోషం మనకి వెంటనే తెలుస్తుంది. ఒక తలనొప్పి రావడం కానీ ఒక జ్వరం రావడం కానీ వెంటనే తెలిసిపోతుందన్నమాట. ఆ ప్రదేశం బయటికి రాగానే, ఆ ప్రదేశం వదిలిపెట్టి మనం బయటికి రాగానే ఆ దృష్టి దోషం మనకి వెంటనే తెలిసిపోతుంది. ఏదో ఒక అనర్థం అయితే జరుగుతుంది. మనకి ఒంట్లో బాగోకపోవడమో, లేకపోతే మన శారీరకంగా మానసికంగా ఏమైనా కొంచెం అది ఏమిటో తెలీదు, మనకి బాగోదన్నమాట. అలా కూడా జరుగుతుంది. ఇదేనండి దిష్టి అంటే. అలాంటి దిష్టి అమ్మాయికి కూడా తగులుతుందన్నమాట. అలా జనం ఎక్కువ వస్తారు కదా, ఎక్కువ ముత్తైదులు, మళ్ళీ చాలామంది మన చుట్టాలని అలా వస్తారు కదా. వాళ్ళందరూ కూడా అందరూ ఒకే అమ్మాయిని చూడటం వల్ల అమ్మాయికి దిష్టి తగులుతుంది. అందుకని చెప్పేసి ఆ దిష్టి మనం ఎలా పోగొట్టాలి అని తెలుసుకుందాం ఈరోజు. రజస్వల అయిన అమ్మాయికి దిష్టిని ఈ విధంగా తీయాలండి. అంటే దిష్టి అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క దిష్టి ఉంటుందన్నమాట. ఆ దిష్టిని బట్టి మనం తీసే పదార్థాలు వేరుగా ఉంటాయి. ఇలా రజస్వల అయిన అమ్మాయికి ఎలా దిష్టి తీయాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము. ఎర్రటి నీళ్లు కలపాలి. ఫస్ట్ వచ్చి ఎర్రటి నీళ్లు అంటే మన ఇంట్లో సున్నం ఉంటుంది కదా, ఆ సున్నాన్ని కొంచెం పసుపు వేసి కలిపితే అది ఎర్రగా మారుతున్నాయి అన్నమాట. ఆ వాటర్లో వేసి కలిపితే. అలాగే సున్నం లేనట్లయితే కొంచెం సర్ఫ్ ఉపయోగిస్తాం కదా మనం దిష్టి తీయడానికి. ఆ సర్ఫ్ని పసుపులో కలిపినా కూడా మనకి ఎర్రటి నీళ్ళు అనేవి తయారవుతాయి. అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. అవి ఎలా కలపాలి? ఇంట్లో సున్నము పసుపు రెండింటిని నీళ్ళలో కలిపితే అవి ఎర్ర నీళ్ళగా తయారవుతాయి. వాటిని ఒక పళ్ళెంలో పోసి దానిపైన ఒక తమలపాకు పెట్టి, తమలపాకు లేకపోతే ఒక పచ్చటి ఆకు ఏదో ఒకటి పెట్టి దానిపైన కర్పూరం వెలిగించి, ముత్తైదవులు అందరూ వెళ్ళిపోయాక, ఎవరు అంటే మన ఇంట్లో సభ్యులు తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేనప్పుడు అమ్మాయికి ఇద్దరు ముత్తైదువులు కలిపి అమ్మాయికి హారతి వెలిగించి అమ్మాయి కుడివైపు నుంచి తిప్పి దిష్టి అనేది తీయాలండి. ఇలా 3 సార్లు కుడివైపుకి తిప్పి హారతి ఇచ్చి దిష్టి తీస్తే ఆ నీళ్లు ఎవరు తొక్కని చోట దూరంగా పోసుకోవాలి. ఈ విధంగా అమ్మాయి చాప మీద ఉన్న నాళ్ళు కూడా ఎవరొకరు చూస్తాకి వస్తారు కాబట్టి అందరూ వెళ్ళిపోయాక ఈ విధంగా అమ్మాయి దిష్టిని అంతా కూడా తొలగించుకోండి. ఈ విధంగా తొలగించుకున్నట్లయితే చాప మీద ఉన్నప్పుడు జ్వరం రావడం కానీ, అమ్మాయికి నీరసం రావడం కానీ, కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అనిపించడం కానీ ఇవన్నీ కూడా జరగకుండా ఉంటాయండి. అమ్మాయికి దిష్టి లోపం అంతా కూడా పోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో ఎవరికైతే మీకు అవసరం పడుతుందో వాళ్ళందరూ కూడా వినియోగించుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే అవసరమైన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఆప్షన్ వీడియో కింది భాగంలో ఉంటుంది.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ధన్యవాదములండి మీ అందరికీ కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు, ఆదరిస్తున్నందుకు.